లైఫ్ లో ఇంకెప్పుడు జనరల్ గా ఎక్కకూడదని అర్థమైంది. హలో బాబాయ్, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నేను చిన్న పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. నన్ను పంపడానికి మా అమ్మ కూడా నాతో పాటు తోడొచ్చింది. ట్రైన్ వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని మా అమ్మ మీద చిన్న ఫ్రాంక్ చేశా. మా అమ్మ నాకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చింది, ఇవ్వలేదని చిన్న అబద్ధం ఆడాను. నిజంగా పైసలు ఇవ్వలేదని మా అమ్మ మొత్తం ఎత్తికేస్తుంది. నిజం తెలిసాక మా అమ్మ రియాక్షన్, పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాలి, రెండోసారి చెప్తున్నాను, మూడోసారి చెప్తున్నాను. మనం వెళ్లాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు మామ. ప్రతి ఒక్కడు సంకల పైకెత్తి నుంచున్నాడు. ప్రతి ఒక్కడు సంకల పైకెత్తి నుంచున్నాడు. మరి ఇంత దారుణంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు నేను. ఎప్పుడైనా జనరల్ బోగిలో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ చేయండి. నైట్ 12 కల్లా ట్రైన్ విజయవాడ వచ్చింది. అంతసేపు నిలబడి ఒకసారి కూర్చుంటే ఫీల్ వేరే లెవెల్ గా ఉంటుంది మామ. ఈ జర్నీ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక పార్ట్, ఒక అమ్మాయి మాత్రం నన్నే చూస్తుంది. అప్పుడు నా రియాక్షన్, ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాను. నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేయమా.